హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. ఈరోజు మనం గురూపదేశ రత్నమాల్లో ఆఖరి అంశానికి వచ్చేసాము. బోధ అంతా అద్భుతంగా మనకి చెప్పారు. ఆ దివ్య బోధలో మన స్వరూపాన్ని, మన స్వభావాన్ని, మా జీవ స్వభావాన్ని నుంచి పరమాత్మ స్వభావంగా మన నిజ స్వరూపంలోకి మనం ఎలా చేరుకోవాలి అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అవన్నీ కూడా మనం జాగ్రత్తగాను విన్నాము. ఇప్పుడు ఇంకా ఆఖరిలో మళ్ళీ నిన్న చెప్పుకుందాన్ని ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. అయినా ఏంటంటే మురుగనాథ్ గారు ఆఖరిలో తన అనుభవాలు, భగవాన్ సన్నిధానంలో తాను ఏ అనుభవాన్ని ఎలా పొందారు, భగవాన్ మాటలకి చెప్పిన బోధలకి ఎలాగ తాను దాన్ని తీసుకుని జ్ఞానస్థితిని పొందారు అన్న వాటిని చెప్తున్నారు. చెప్తూ భగవాన్ చెప్పినటువంటి వేదము బోధించే సచ్చితాత్మకమైన పూర్ణ స్వరూపంలో నెలకొని ఉంటే ఇక పురుషత్రయం అన్నది ఉండదు. వేదమే చెప్పిందో అదే భగవాన్ చెప్పారు. ఏమిటంటే సచ్చితాత్మకమైన పూర్ణ స్వరూపంలో నెలకొని ఉండడం. ఆ పూర్ణ స్వరూపంలో నెలకొని ఉన్నప్పుడు ఇక త్రిపుటి అన్నది ఉండదు అని చెప్తూ, అలాగే మనం కనుక ఇంకాస్త లోతుగా ఆలోచించి చూస్తే నేను మీద చెప్పిన ఈ అతి సూక్ష్మము మహాజ్ఞానము అయినటువంటి జ్ఞాన రమణ గురునాథులు నా ముందు కరుణతో నిలిచి నన్ను అనుగ్రహించి మౌన వ్యాఖ్యానం చేశారేమో అనిపిస్తుంది. ఈ రోజు మనం రమణ అష్టోత్తరంలో కూడా ఆఖరిలో ఈ మాటే చెప్పుకున్నాం. భగవాను మౌనంతో తన స్వరూపాన్ని ఎలా బోధించారు అన్నది దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చెప్పుకుంటూ ఉండడంలో చెప్పుకున్నటువంటి ప్రార్థనా శ్లోకం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం పరిశిష్టాంతేవ సదృశి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్ర కలకరిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి నీడే. అలాగా మరి మౌన వ్యాఖ్యా రూపంతో అట్టి అజ్ఞాన స్వరూపుడైన రమణ గురుదేవుడు ప్రసాదించిన అనుభవమే, ఎవరైతే అటువంటి అనుభవం కోసం అంత గొప్ప గురువుని ఆశ్రయిస్తారో వారికి ఆ అనుభవమే కలుగుతుంది. అటువంటి అనుభవం నాకు రమణులు ప్రసాదించారు. నేను నా అద్వైత దృష్టిలో మనల్ని మనం చూసుకుంటే సత్తై ఉన్నాను, నేనే సత్, ఎప్పుడు ఉన్నవాడు నేనేను. నీవు అని చెప్పడానికి ఇంకక్కడ ఎవరు ఉండరు. నేను వివరణ చెప్పాను. ఎవ్వరు నేను ఉన్నాను అన్నదే సత్యం, శాశ్వతం, అదే సత్. ప్రతి ఒక్కరూ ఉన్నానని ఎరిగి ఉన్నారు. అదే సత్తై ఉండడం. ఇక నువ్వు సత్తై ఉన్నప్పుడిక నీవు అని చెప్పేవాడు రెండో వాడు లేడు కదా. కాబట్టి ఎక్కడ నేను అన్నది ఉందో అది సత్తే, ఆ సత్స్వరూపమే అయి ఉంది. కానీ నువ్వు ఎప్పుడైతే జ్ఞాన దృష్టితో చూస్తే ఉన్నదే ఆ సత్స్వరూపమైన ఆత్మయే. నేను, నువ్వు, వాడు, వీడు అనేటువంటివి ఏవి ఉండవు. నీ నిజ స్వరూపంలో నేను అన్న దానిలో నేనుగా మాత్రమే నిలబడి ఉంటే నీవు వాడు అన్నదేమీ లేనటువంటి అఖండమైన అద్వైత అనుభవమే అనుభవానికి వస్తుంది అని చెప్తూ, ఇంకా ఆయన నేను ఎవరికీ చెందినవాడను కాను. ఎవరైనా ఉంటే కదా ఎవరికైనా చెంది ఉండడానికి. అలాగని నాకు చెందిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. నేను ఎవ్వరికీ బానిసని కూడా కాదు. నాకెవరూ బానిస కాదు. నేను నిర్వహించవలసిన బాధ్యతలేమీ లేవు. కర్తవ్యాలు ఇంకేముంటాయి. అలాగే నేను కర్మఫల భోక్తను కాను, నేను కర్తను కాను. ఇది నిజం అని తప్పకుండా అందరూ గ్రహించండి. అకర్తాహం అభోక్తాహం అని మాటికి చెప్పడం అందుకే ఆ శ్లోకం. నేను కర్తని కాదు కాబట్టి భోక్తని కాను. కాబట్టి నాకు కర్మతో పని లేదు. కర్త భోక్త కానప్పుడు కర్మతో పని ఉండదు. అదే త్రిపుటి ఉండదు. ఇక లేనప్పుడు ఉన్నదేదో
ఆ అద్వైతమైన ఆ సత్స్వరూపమే నేను. అట్టి నాకు కర్తవ్య దేహం ఉంటే కదమ్మా ఇవన్నీ కలిగేవి. దేహం లేకపోతే ఇంకేమీ లేవు కదా. అందుచేత మాయలో పడి భ్రాంతి చెందిన నా కళ్ళ ముందు నేను అంటే ఒక వ్యక్తినని, ఒక నామం రూపం అని, ఏదో పండితుడినో లేదా తెలిసిన వాడనో తెలియని వాడనో భక్తుడనో భ్రాంతిలో పడి ఉన్నప్పుడు నా కళ్ళ ముందు శ్రీ రమణ సద్గురువుగా కనబడి నన్ను అనుగ్రహించింది ఎవరో కాదు, నా నిజస్వరూపమైన ఆత్మయే. నా నిజస్వరూపమైన ఆత్మయే నా కళ్ళ ముందు ఆకృతిని ధరించి దర్శనమిచ్చి నా స్వరూపమును నాకు ఎదిగించి తాను కూడా నాలో ఐక్యమైపోయింది. అట్టి సద్గురు స్వరూపంగా ప్రకాశించు నా పరిపూర్ణ ఆత్మకే నా వందనములు. శివస్వరూపమైన శ్రీ రమణ పరమాత్మకి మాత్రమే లోబడునే తప్ప ఇక ఈ మురుగునారు దుఃఖాన్నిచ్చే పేదరికంలో గాని దాన్ని ఎంత అనుభవించవలసినా సరే క్షుద్రమైన జగన్మాయకెన్నడు లోబడని వాడని తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ మురుగునారే. ఇటువంటి కృతనిశ్చయం కలిగితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఏది ఎలా వచ్చినా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఏమి చెయ్యకపోయినా ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఒకే ఒక్కడ ఆత్మగురువు, అదే నేను అని స్ఫురిస్తున్నాడు. ఆ నేను అనేటువంటి ఆత్మగురువుకే లోబడి ఉంటాను తప్ప కటిక దరిద్రం వచ్చినా సరే, ఎటువంటి కష్టం అనుభవించవలసి వచ్చినా సరే ఈ క్షుద్రమైన జగన్మాయా శక్తికి ఎప్పుడూ లోబడడు. తన తత్స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత ఈ దేహం ఉంది కాబట్టి ఏ క్షణానన్నా మాయ కమ్మి మరిపించి దీనిలోనికి లాక్కుపోయే అవకాశం ఉంది. కానీ ఇక ఎటువంటి పరిస్థితి ఏది వచ్చినా, దరిద్రం వచ్చినా, ధనం వచ్చినా, భోగం వచ్చినా, భాగ్యం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అన్ని దేహం ఉన్నంతసేపే. ఈ దేహమేం శాశ్వతమైంది కాదు. కాబట్టి అది నేను అనుకునే మాయ ఇక నన్నేమీ చెయ్యలేదు. ఎందుకంటే అవన్నీ దేహానికి సంబంధించినవే గాని నేను కాదు. నేను సదా ఉండు చిన్మయ స్వరూపుడును అన్నదానికి లోబడి ఉండాలి నిజమైన సాధకుడు తప్ప ఈ చిన్న చిన్న వాటికి లొంగిపోయి ఇంక ఇదే జీవిత కర్తవ్యాలు, ఇది తప్ప ఇంకొకటి లేదు, నేను ఇది చేసే తీరుతాను అనుకుంటూ దేహపరమైన వ్యవహారాలను లక్ష్యంగా పెట్టుకుంటే స్వరూపనిష్ట నుంచి దారిపోయి మళ్ళీ ఈ మాయా మోహం అనేటువంటి మహావలలో పడిపోతాడు అని ఇక్కడ మనకైనా సందేశం ఇస్తున్నారమ్మా. ఇక సమదృష్టి అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. అన్ని ధర్మాలకి మూలధర్మం ఆత్మజ్ఞాన నిష్టే. ఆ నిష్ట కలిగిన ఉత్తములకి జాతి కుల ధర్మాలేవి ఆచరించవలసిన పని లేదు. ఆత్మనిష్ట కలిగిన ఉత్తములకి జాతి ధర్మం, కుల ధర్మం కదా, కుటుంబ ధర్మం, స్త్రీ ధర్మం, పురుష ధర్మం, ఏ ధర్మాలతోటి పని లేదు. ఈ మిథ్యా శరీరానికే గాని ఆ సద్వస్తువైన ఆత్మకి ఏ విధులు ఏ నియమాలు లేవు కదా. ఎందుకంటే ఆత్మలో ఏ విభజనలు లేవు. మనం కులధర్మం అని, దేహధర్మం అని, మరి గృహిణీ ధర్మం అని, గృహస్థుడి ధర్మం అని, తండ్రి ధర్మం అని, తల్లి ధర్మం అని, అత్త ధర్మం అని, కోడలి ధర్మం అని, బిడ్డ ధర్మం అని, ఇలా ఇన్ని ధర్మాలుగా చెప్పుకుంటున్నాం కదా. నిర్వర్తించి తీరాలండి అనుకుంటాం కదా. అదంతా దేహ సంబంధమైందే తప్ప నిజస్వరూపమైన ఆత్మ యందు ఈ భేదాలు ఏవీ లేవు. ఎందుకంటే ఆ ఆత్మస్వరూపము ఏ విభజన లేకుండా అతి క్షుద్రమైన హీనమైన క్రిమి యందు అత్యుత్తమమైన సూర్యుని యందు సమానంగా ఏ భేదాలు లేకుండా ఏకమై ప్రకాశిస్తోంది కదా. ఆ ఒక్కటేనా మరి దానికి ఈ ధర్మాలు ఏమైనా ఉన్నాయా? నీవు దేహాన్ని నేనన్న భావన వదిలేసావంటే సర్వ ధర్మ సర్వ బంధ విముక్తుడైనట్టే.
ముక్తి అంటే అదే. ఇంద్రియాల ద్వారా మనం చూసే సమస్తములోను, ఇంద్రియాల ద్వారా మనకు కనపడుతుంది, మనకి తెలియబడుతుంది, ఆ సమస్తములోను ఆత్మ అయిన తానొక్కడే వెలుగుతున్నాడన్న అనుభూతి పొందాలి. ఇంద్రియాల ద్వారా మనం చూస్తున్నటువంటి, మన చేత తెలియబడుతున్నటువంటి ఈ సమస్త ప్రపంచంలోనూ ఆత్మ అయిన తానొక్కడే వెలుగుతున్నట్లుగా అనుభూతిని పొంది అంతటా సమత్వాన్ని దర్శించడమే జ్ఞానులు కీర్తించే సమదర్శన లబ్ధి. దాన్నే సమదర్శనం అన్నారు. అంతటా, అన్నిటా, ఎప్పుడైనా ఎక్కడైనా దేహాలని వాటి శ్రేష్టల్ని చూడకుండా అందరి దేహాల యందు చైతన్యమై ఉన్న ఆ మహాశక్తిని మాత్రమే గుర్తించి ఉన్నప్పుడు దేహాలలోని భేదాలు ఏవి మనకి అంటవు. అలా ఉండడమే సమత్వ దృష్టి అన్నారు. ఆ సమత్వ దృష్టి ఏర్పడాలంటే వేరువేరుగా ఉన్న దేహాలు, వాటి లక్షణాలు, వాటితో ఉన్న మనకి సంబంధ బాంధవ్యాలు, ఆ సంబంధ బాంధవ్యాలు ఇష్ట అనిష్టాలు, రాగద్వేషాలు ఇవన్నీ వచ్చేస్తాయి కదా. దేహ సంబంధమైన వాటిని దేన్ని చూసినా ఇవన్నీ వస్తాయి. మరి మనకి ఇష్టమైన వారి యందు, ఇష్టం లేని వారి యందు, కష్టాల యందు, సుఖాల యందు, పుట్టుకల యందు, జన్మల యందు ఏ దివ్య సత్యమైతే ఉందో అది సర్వత్రా అన్ని నామరూపాలలోనూ ఉంది కదా. అది ఉంది కాబట్టి ఇవి అన్ని ఇలా ఈ వ్యవహారాలు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ వ్యవహారాలకి, ఈ శరీరాల వ్యవహారాలకి మనం ఏ విధమైన విలువ ఇవ్వకుండా అన్ని శరీరాల్లోనూ వెలుగొందుతున్న ఆ ఏకైక సత్యమైన ఆత్మస్థితిని గనక సదా చూడగలుగుతూ ఉంటే అదే సమదృష్టి, అదే సమదర్శనము. దాన్నే జ్ఞానులందరూ కీర్తిస్తున్నారు. అహంకారం నశించిపోగా ఆత్మానుభవాన్ని పొంది శాంతియుతుడై ఉండే జ్ఞాని పొగడ్తలకి పొంగడు, తెగడ్తలకి పొంగడు. ఈ సత్య శరీరాన్ని ఎవడు పొగిడితే ఏమిటమ్మా, ఎవరు తిడితే ఏమిటి? పొగిడారులే, ఎంతసేపు పొగుడుతారు? వాడికి ఈ శరీరంతో ఏదో అవసరాలు ఉన్నంతసేపు దీన్ని ఆశ్రయించి ఉన్నారు గనక పొగుడుతారు. అవునా? నీవు కూడా వాళ్ళ పట్ల నీ ప్రేమలో దేన్నో చూపిస్తున్నంతసేపు లేదు. నీ నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చినా అంత పొగిడే వాళ్ళు కూడా దూషిస్తూనే ఉంటారు. కాబట్టి అవన్నీ దేహ సంబంధమైన బంధాలే తప్ప ఆ దేహం ఆ క్షణభంగురం. కాబట్టి ఎవరు పొగిడినా, ఎవరు తెగిడినా అది దేహం నేను కాదని ఉన్నవాడికి దేహాన్ని ఎవరు ఏమంటే ఏమిటి? తాను అవి ఏవి అంటని ఆకాశంలా నిశ్చలంగా సచ్చిత్గా ప్రకాశిస్తూనే ఉన్నాడు కదా. తన నిజస్వరూప ప్రకాశాన్ని మరువకుండా ఉన్నటువంటి ఆ స్వస్థితుడై ఉన్నటువంటి ఆత్మజ్ఞాని ఈ దేహాన్ని పొగిడినా తెగిడినా, దీనికి ధనమున్నా దరిద్రమున్నా, ఇది అందంగా ఉన్నా అనాకారంగా ఉన్నా, ఎక్కడున్నా ఎలా ఉన్నా దాని మీద ఏ ధ్యాస లేకుండా తన నిర్వికార స్థితిలో నిశ్చలంగా ఉంటాడు. మండుటెడారిలో ఎండమావి మంచినీటి సరస్సులుగా కనపడడం సహజమే. అలాగే మిథ్య అయిన జగత్తులో ప్రారంధాన్ని బట్టి సంపదలు రావచ్చు. మండుటెండలో, ఎడారిలో నీటి మడుగు కనిపిస్తుంది. అలాగే ఈ లేని జగత్తులో ఏవో ప్రారంధవశాన్ని ఏవో సుఖాలు, సౌఖ్యాలు, భోగాలు, సంపదలు ఉన్నట్లు అనిపించవచ్చు. ఎడారిలో నీటి మడుగులాగా. ఎడారిలో నీటి మడుగు ఎంత అసత్యమో, ఇదిగో మిథ్యయిని జగత్తులో సుఖాలుగా కనిపించే సుఖాలన్నీ కూడా అంత అసత్యాలే అని ఇక్కడ అర్థం. ఆపదలు వస్తాయి సుఖాలతో పాటు, అది కూడా అసత్యాలే. ఎందుకంటే ఉండవుగా. నువ్వు అవి ఉన్నప్పుడు కూడా నువ్వు పట్టించుకోకపోతే అవి లేవు. పట్టించుకునే కొలది నిన్ను పట్టుకుని పీకుతాయి. పట్టించుకోకపోతే అవి లేవు.
ఉండవు, సత్తా లేదు. కాబట్టి సుఖాలకి సత్తా లేదు, దుఃఖాలకి సత్తా లేదు. కనిపిస్తూ ఉంటాయి. అవి నిజమే అనుకున్నావా, నీ సత్యత్వ స్థితిని అవి తమవిగా ప్రకటించేస్తూ ఉంటాయి. కానీ వాటికి సత్యత్వం లేదు, సత్యమైన వాడివి నువ్వే అని ఎవడైతే గ్రహిస్తాడో వాడు ఈ సుఖ దుఃఖాల యొక్క భ్రమాత్మకమైన మరి ఎండమావి మీద ఆశ పెట్టుకొని వాడు ఎలా ఉంటాడో అలాగ ఉంటాడు. జ్ఞానికి సంపదల వల్ల సంతోషము లేదు, ఎన్ని కోట్లు ఉంటే ఏమిటి, ఏం చేసుకుంటావు? ఆపదల వల్ల దుఃఖము లేదు, వస్తుంది మరి దేహం ఉన్నప్పుడు. వాటి వల్ల జ్ఞాని ఏమాత్రము చలించడు, కొంచెం కూడా భ్రాంతికి లోను కాడు. ఒకవేళ ఏదో అలవాటు వస్తానా లోనయ్యాం అనుకుందాం మనం, ఇంత ఏకాగ్రంగా మరి గురు ఉపదేశ రత్నమాల శ్రద్ధగా భక్తితో తన్మయమై వింటున్నాం కదా, ఆ వెన్నది ఊరికే పోతుందా? ఎప్పుడైనా తెలుసో తెలియకో సుఖ దుఃఖాలకి లోనైన మరుక్షణంలో ఈ బోధ మనల్ని ఎత్తిపెట్టించుతుంది. ఇది మాత్రం సత్యం. ఈ బోధని భక్తితో శ్రద్ధతో తన కోసం తాను ఉద్ధరింపబడ్డానికి భగవంతుడు ప్రసాదించిన వరంగా స్వీకరించిన వారెవరైనా సరే వారి ప్రారంభం వల్ల ఎప్పుడైనా ఈ సుఖ దుఃఖాలకి లోనైనట్లుగా అనిపిస్తూ ఉన్నా ఈ దివ్యమైన ఆత్మబోధ మరు క్షణంలో వాళ్ళని ఎత్తిపెట్టి ఉంచడం తథ్యం. కాబట్టి ఏమీ దానిలో కలిసిపోమ్మని చెప్పడం లేదు, కానీ ఈ బోధను అనుసరించిన వారికి భయం బాధించదు. ఇక తమ అభీష్టము నెరవేరాలనే కోరిక లేకుండా జ్ఞానులు జీవిస్తూ ఉంటారు. అభీష్టాలే లేవు, ఇంకా నెరవేరడం ఏమిటి? నేను ఇలా అనుకుంటున్నాను, అయి తీరాలి అని వాళ్ళు ఏమో అనుకోరు. వాడికి ఆ కోరికే లేదు. సత్స్థితిలో వారు ఉండటమే అప్రయత్న సిద్ధమైన సహజ తపస్సు. అంటే వాళ్ళు ఏం ప్రయత్నం చేయకుండా తాముగా ఆ సత్స్వరూపంలో ఉంటారు. అప్రయత్న సిద్ధమైన సహజ తపస్సు అది. ఇప్పుడు మనం ప్రయత్నం చేసే తపస్సులన్నీ కూడా ప్రయత్నం మానేస్తే పోతాయమ్మా. ఎప్పుడైతే ఈ దేహం నేను కాను, దీని యొక్క దేహం యొక్క నిజస్వరూపం, ఈ పంచభూతాలు ఇవంతా బోధలన్నీ విన్నాం కదా, అది ఎలా తయారైంది, ఎందుకు వచ్చింది, వచ్చిన తర్వాత దానిలో వస్తున్న మార్పులు ఏమిటి, దాన్ని బట్టి ఆ దేహం నేననుక్కునేవాడి మనసులో వస్తున్నటువంటి వాసనలు ఏమిటి, ఇవన్నీ కలగలిపి జన్మ మృత్యువులకి ఎలా కారణమవుతున్నాయో మరి అనేక శాస్త్రాల ద్వారా మనం చెప్పుకున్నాం, విశదంగా అర్థమైంది కూడాను. అంత స్పష్టంగా ఈ దేహం యొక్క స్థితిగతులు మనకి తెలిసిన తరువాత ఈ దేహము నేను అని అనుకుంటే దానికి ఎలాగ లోబడిపోయి మన నశింపుని మనమే పొందుతామో, ఇది నా చేత తెలియబడే ఒక వస్తువే తప్ప నేను ఇది కాదు అని మాటి మాటికి చెప్పుకుంటూ మన స్వస్థితిలో మనం నిలబడిన వారికి అప్రయత్నంగానే తపస్సు, ఆ జ్ఞాన స్థితి సిద్ధిస్తుంది. వారి వల్ల లోకంలో జనులకి యోగక్షేమాలు కూడా సమకూరుతాయి. అలా వాళ్ళు ఉన్నారనుకో, అనేక మంది ఆ జ్ఞానబోధ చేత వారి యోగక్షేమాలన్నీ చక్కగా నడుస్తాయి. వారి ఉనికి లోకానికి మహా ఉపకారమని గ్రహించాలి. అటువంటి జ్ఞానులు ఉన్నారు అంటే నిజంగా లోకానికి మహా ఉపకారము వారి వల్లనే సాగుతోంది, వారి వల్లనే నడపబడుతోంది. కానీ వారు పైకి తెలియక అవ్యక్త పరబ్రహ్మమై ఉన్నారు గనక పై పనులు చేసేవాళ్ళు, పై వ్యవహారాలు చేసేవాళ్ళు ఆహా ఈహా అంటూ ఇంత గొప్పవాళ్ళుగా కనపడతారు. గాని వారందరికంటే కూడా ఎక్కువ ఉపయోగము ఆత్మస్వరూపమునందు సుస్థితులై ఉన్నటువంటి జ్ఞానుల వల్లనే లోకానికి మహా ఉపకారం సాగుతోంది. ఇంకా అటువంటి జ్ఞానులు నిలిచి ఉన్నారు కనుకనే కదా ఈ భూమండలం భూమిలాగా ఇలాగా నిలబడి ఉంది. వారి యొక్క దివ్య జ్ఞాన ప్రకాశము, వారి యొక్క ప్రబోధము సదా ఈ ధరణీ మండలాన్ని సదా రక్షిస్తూ ఉంటాయి.
ఎందుకంటే ఈ భూమిని సృష్టించినవాడు, దాన్ని పోషిస్తున్నవాడు, దాని యోగక్షేమాలు ఎరుగడా. ఇక్కడ మనం ఎవ్వరం కర్తలం కాదు. కాబట్టి జ్ఞాని ఆ పరమాత్ముడే జ్ఞాని రూపంలో ధరణిని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి సర్వ రక్షకులకి రక్షకుడు ఒక జ్ఞాని మాత్రమేనని మనం ఆత్మసిద్ధిని పొందినటువంటి ఆ జ్ఞానుల వల్ల లోకంలో జనులందరికీ కూడా యోగక్షేమాలు సమకూరి తీరుతాయి. వారి యొక్క ఉనికి మాత్రము చేత లోకానికి మహా ఉపకారము కలుగుతుంది. దీన్ని గ్రహించండి. వీరి వల్ల ఇలా జరిగింది, వారి వల్ల ఇలా జరిగింది, వీళ్ళంత త్యాగం చేశారు నిజమే. కానీ వారి చేసిన త్యాగాల కంటే కూడా తన స్వరూపమును తానెరిగి స్వస్థితిలో ఉన్న మహాజ్ఞాని నుంచి అనవరతముగా ఆపు అంతు లేకుండా ఈ లోకానికి శాంతి సౌఖ్యాలు, చక్కటి మహా ఉపకారము జరుగుతుందని తెలుసుకోండి అంటున్నారు ఇక్కడ మురుగనాథ్ గారు. అంటూ తత్వానుభవం అనే అంశంలో 3వ భాగంతో ఈ పుస్తకం సంపూర్ణమవుతుంది. అవుతూ ప్రార్థన. అరుణాచలము వర్ధిల్లుగాక, శ్రీ రమణ గురువులు వర్ధిల్లుదురుగాక, ఆ సద్గురువుల అనుపమ ఉపదేశాలను అనుసరించి జీవించే భక్తులు కూడా వర్ధిల్లుదురుగాక. శ్రీ రమణ గురువులు సెలవిచ్చే శ్రేష్టమైన ఉపదేశాలని మాలలుగా గూర్చిన ఈ గురు ఉపదేశ రత్నమాల గ్రంథాన్ని పఠించేవారు పరమార్థ జ్ఞానాన్ని పొంది నిత్యము వర్ధిల్లుదురుగాక. కాబట్టి ఈ గురు ఉపదేశ రత్నమాలని రమణ గురువులు సెలవిచ్చిన శ్రేష్టమైన ఉపదేశాలని పేర్చి కూర్చిన మాల ఇది. ఇటువంటి మాలని ఎవరైతే పఠిస్తూ దాని అర్థ వివరాలని చెప్పుకుంటూ వింటూ దాన్ని అనుభవానికి తెచ్చుకుంటూ ఉండేవారికి పరమార్థ జ్ఞానము పొంది సుస్థిరముగా నిత్యము పరమానంద స్వరూపులై వర్ధిల్లుదురుగాక అంటూ మురుగనాథ్ గారు ఈ మంగళాశాసనం చేస్తూ ఈ గ్రంథము శ్రీ రమణులకు సమర్పిస్తున్నారు. గురువాచక కోవై తెలుగులో అనువదింపబడి అతి స్పష్టమైన భాషలో బాగా అర్థమయ్యేలాగున మళ్ళీ పునరుద్ధరింపబడినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథం సాధు ఓం గారు, తన గురువు మురుగనాథ్ గారు, మురుగనాథ్ గారు గురువు రమణులు. సాధు ఓం గారు కూడా రమణుల్ని సన్నిధానంలో 5 సంవత్సరాల సాధు ఓం గారి గురించి కూడా మనం చెప్పుకున్నాం. వారు దాన్ని గురువాచక కోవైని రాశారు. దాన్ని తాడిమేటి సత్యనారాయణ గారు తెలుగు చేత చేశారు. ఉన్నదాన్ని ఉన్నట్లు మన హృదయాలకు అందేటట్లు ఇంత స్పష్టంగా ఇంత చక్కగా వారి హృదయాన్ని ఆవిష్కరించి ఈ గ్రంథ రూపంలో ప్రకటించి అది మన చేతిలోకి అందింపబడిందంటే ఆ అందిన ఆ గ్రంథము మనము శ్రద్ధగా బహుశా అన్నాడు 2 నెలలు అయిందేమో మొదలుపెట్టి ఒక్కరోజు కూడా మానకుండా ప్రతిరోజు ఒక అమృతపు ధార వలె ఈ బోధ ప్రవహించి మన లోపలని అజ్ఞానాన్ని అంతటిని హరించి మన స్వస్థితిలో సుస్థితము చేసి తీరుతుంది అని నేను కూడా హృదయపూర్వకంగా నమ్ముతున్నానమ్మా. ఈ రోజుతో ఈ గురు ఉపదేశ రత్నమాల అనేటువంటి గ్రంథం పూర్తయింది. మరి